వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. పై అధికారుల అండదండలు లభిస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటుంది. చేసే పనిలోనూ ప్రతి పనిలోనూ కష్టం కనిపిస్తుంది. 10 మంది మెచ్చుకోలుగా ఉంటుంది. వ్యాపారపరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా సెంటర్, డాక్యుమెంట్ రైటర్స్కి, లాయర్లకి, వైద్యవతుల వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. చిన్న చిన్న అవకాశాలు వచ్చి చేజారిపోతుంటాయి. అయినా దిగులు పడాల్సిన అవసరం లేదు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చక్కగా వీరు ఉపయోగించుకుంటారు. 10 మందిలోనూ నాకంటూ ఒక స్థానం ఉండాలి అనే భావంతో వెళ్తారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. సంతాన అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఒక శుభవార్తని వినగలుగుతారు. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. 11 సార్లు 5 సార్లు మన ఇష్టం. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు షార్ట్ టర్మ్లో వెళ్ళి వచ్చే అవకాశాలు చక్కగా ఉన్నాయి. ప్రయత్నం ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యరీత్యా, వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చక్కగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. ఎప్పటి నుంచో సొంత ఇల్లు కల కొనుక్కోవాలి, ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ, అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. దానికి అడ్వాన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీళ్ళు ఎప్పటి నుంచో ఒక అప్పుల్ని త్వరగా తీర్చేయాలి అని అనుకుంటారు. అయితే డబ్బు చేతికి అందుకు వస్తుంది. కానీ అప్పు తీరుద్దాం అనుకుంటే అది ఇంకో ఖర్చు రావడం, దానికి ఆ ఖర్చు పెట్టడం ఉంటుంది. ఏదైనా ఒక లంసం అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని సగమైనా సరే అప్పు తీర్చేసి మిగతా దానికి ఏమైనా చేయడం, ప్లాన్ చేసుకోవడం చెప్పదగినది. లేకపోతే అప్పు అలాగే ఉంటుంది. మళ్ళీ వేరే దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడం, తర్వాత ఇబ్బంది పడడం ఉంటుంది. వాటి విషయం జాగ్రత్త తీసుకోండి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in